మై కమిన్ సార్. రామ్మా. ఇదిగో తీసుకోమ్మా. ఏంటి సార్ ఇది? డబ్బు. నేనేం అడ్వాన్స్ అడగలేదే. ఇదేం అడ్వాన్స్ కాదమ్మా, ఇన్నాళ్ళు చేసిన పనికి డబ్బులు. ఇది తీసుకొని ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఏంటి సార్ మీరన్నది? ఇంక నీకు ఇక్కడ పని లేదమ్మా, నో జాబ్. అదేంటి సార్, ఎందుకలా అంటున్నారు? ఇంకా బేరస్ కావాలన్నారు, నన్నొద్దంటున్నారు. నేనేమైనా తప్పు చేశానా? నువ్వేం తప్పు చేయలేదమ్మా, తప్పంతా నా వల్లే జరిగిపోయింది. నువ్వు మాధవరావు కూతురని తెలియక జాబ్ ఇచ్చాను, అది నా తప్పు. తెలిసాక కూడా తప్పు సరిదిద్దుకోలేదనుకో, నేను ట్రబుల్స్లో పడాల్సి ఉంటుంది. ఆ ట్రబుల్స్ నాకు అవసరం లేదు. దయచేసి తీసుకుని వెళ్ళిపో అమ్మా. సార్, నేనిక్కడ పని చేయకూడదని మా నాన్నగారు ఏమైనా చెప్పారా? నువ్వు పలానా అని తెలియక నేను పనిలో పెట్టుకున్నావు. ఆయన నేను రెస్టారెంట్లో చూశాక నాకు వార్నింగ్ ఇచ్చారు. నాకెందుకమ్మా ఈ రిస్కు? సార్, ఇది చాలా అన్యాయం సార్. నేను లవ్ మ్యారేజ్ చేసుకోవడం మా నాన్నగారికి నచ్చలేదు. ఆ కోపంలో నా మీద ప్రతీకారం తీర్చుకోవడానికే మీతో ఏదో అనుంటారు. అందుకని మీరు నన్ను పనిలో నుంచి తీసేయడం న్యాయమా సార్? చూడు రేవతి, మీ నాన్న గురించి నీకేం తెలుసో నాకు తెలీదు, కానీ మీ నాన్నతో పగ పెట్టుకొని మేం పనిచేయలేం. దయచేసి వెళ్ళమ్మా. సార్, నువ్వేం చెప్పద్దు, నేనేం వెళ్ళలేనమ్మా. ఓకే సార్, ఈ పని కాకపోతే ఇంకో పని. నిజమే, కానీ ఇక్కడ మాత్రం కుదరదు. ఇక్కడంటే ఇక్కడ కాదు, ఈ సిటీలో నిన్నెక్కడా పనిచేయనివ్వరు. నువ్వు సొంతంగా ఏమైనా చెయ్యమ్మా, అదైతే ఆయన ఏమీ చేయలేరు. వేరే ఏదైనా ఆయన చేతిలో ఉంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ అడ్వైస్. డబ్బు తీసుకో. నేనేం నా కష్టాన్ని వదిలి వెళ్ళను. మంచిదమ్మా. ఏంటమ్మా నువ్వు చెప్పేది, నిజమేనా? అబద్ధం కర్మ నాకేం పట్టిందిరా? ఆ రోజు నువ్వు చేసే పని ఏంటి అంటే ఏముంది ఏదో హోటల్లో కూర్చొని రాసుకున్న పని అంతా లేదా? ఇవాళ తెలిసింది ప్లేట్లు పెట్టడం, ఎంగిల్ ప్లేట్లు ఎత్తడం అని. అమ్మా అమ్మా అమ్మా, ఇది చేసే పని మన వాళ్ళు ఎవరైనా చూసుంటే మన పరువు మర్యాదలు మంట కలిసిపోయాయి కదరా. ఆహా భాగ్యం, నువ్వు అలాంటి దిగులేమీ పెట్టుకోకు. నాకు తెలిసినంత వరకు నీ బంధువులు కానీ నా బంధువులు కానీ ఆ హోటల్కి వెళ్ళి తినే స్తోమతలో ఎవ్వరూ లేరు. డోంట్ వర్రీ. నువ్వు మాట్లాడకయ్యా, నాకు తిక్కరేగిందంటే మొగుడు వారు కూడా చూడను. ఎందుకమ్మా అయిన దానికి కాని దానికి అలా టెన్షన్ పడతావు? అదేం గౌరవం తగ్గ పనేం కాదు. అలాంటి హోటల్స్ లో అలాంటి పని చేయడానికి వేరే స్పెషల్ కోర్సులు, ట్రైనింగ్లు చాలా ఉంటాయి. అది చాలా ఖర్చుతో కూడుకున్న చదువు తెలుసా? దాన్నే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అంటారు. ఏరా, నీ పెళ్ళాం చేసిన పనిని నువ్వు సమర్థించాలని చూస్తున్నావా? అరే, అది ఇంట్లోనే తిన్న ప్లేట్ తీయకుండా ఉండాలని నేను చూస్తుంటే హోటల్కి వెళ్ళి ఎవరో తిన్న ఎంగిల్ ప్లేట్లు ఎత్తడం ఏంట్రా? రాని, ఇవాళ దాన్ని ఏం చేస్తానో చూడు. ఏమిటే భాగ్యం, ఓ ఆడపిల్ల గౌరవంగా కష్టపడి సంపాదించడం నీకు నచ్చట్లేదా? గొప్పింట్లో పుట్టిన పిల్ల, ఆ అమ్మాయి ఏం బాధపడకుండా ఈ కుటుంబం కోసం 4 రాళ్లు సంపాదించుదామని కష్టపడుతుంటే నువ్వేంటే ఏదో జమీందారీ వంశంలో పుట్టినట్టు పెద్ద పెద్ద డాంబికాలు పలుకుతున్నావు. అవునే, ఏదో పరువు, ప్రతిష్ట, గౌరవం, మర్యాద అంటున్నావు. ఇదిగో నీ ముద్దుల కొడుకు చేసిన పనికి ఫ్యామిలీ మొత్తం పోలీస్ స్టేషన్లో నానా అవమానాలు పడ్డాం. అప్పుడు పోలేదా ఈ కుటుంబ గౌరవం? అది కాదయ్యా, పని చేస్తుంది, సంపాదిస్తుంది కాదన్ను. కానీ ఇలా అబద్ధాలు చెప్పి అబద్ధం పని చేయాల్సిన అవసరం ఏమొచ్చింది దానికి? ఇవాళ ఈ విషయంలో అబద్ధవాడి మనల్ని మోసం చేసింది, రేపు మరో విషయంలో ఇలా అబద్ధాలాడి మోసం చేయదే నమ్మకం ఏంటి? అసలు దానికి ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తుంది? రాగానే దాని చెంప పగలగొట్టి అత్తగారంటే ఏంటో దానికి చూపిస్తాను. అసలు నన్ను నేను అనుకోవాలి. నా కూతురు కన్నా ఎక్కువగా దానిని ఎత్తినెక్కించుకున్నాను, అందుకే దానికి లెక్క లేకుండా పోయింది. రాని, దాని సంగతి చెప్తాను రాని. ఏమే భాగ్యం, గుండె మీద చేసుకుని ఒక్క నిజం చెప్పే. ఏనాడైనా ఇంటికి వచ్చిన ఆడపిల్లని కన్న కూతురు కంటే ప్రేమగా చూసుకోవాలని అనుకున్నావా? ఏదో డబ్బున్న అమ్మాయిని ప్రేమించి మన వాడు పెళ్లి చేసుకుని ఇంటికొచ్చాడు. ఇవాళ కాకపోయినా రేపైనా ఆ అమ్మాయి పుట్టింటి వాళ్ళు ఈ అమ్మాయిని ఆదరించి ఆస్తి కూడబెడతారు. అది కాస్త అనుభవిద్దామని ఆశపడ్డావు, కానీ ఏం జరిగింది? ప్లేటు బోర్లా పడేటప్పటికీ ఇప్పుడు గౌరవం గాడిద గుడ్డు అంటున్నావు. ఏమే భాగ్యం, నీ గురించి నాకు కొత్త, నా గురించి నీకు కొత్తటే. ఆహా, సూపర్ నాన్న, ఎంత కరెక్ట్ గా చెప్పారు. ఈల వేయాలనిపిస్తుంది, క్లాప్స్ కొట్టాలనిపిస్తుంది. ఏంటే సూపరు?
చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావే. ఏలేస్తుందంట ఏలా. నోరు మూసుకొని కాముగా కూర్చోవే. ఓవర్ చేస్తే జల్ల తగులుతుంది, జాగ్రత్త. ఆ లేస్తుంది లేస్తుంది, చెయ్యి బాగానే లేస్తుంది. ఏది ఆ లేచిన చేత్తోనే బస్ పాస్ కి డబ్బులు అడిగాను, ఇవ్వు. నోరు మూసుకొని కామ్గానే ఉంటాను. బస్ పాస్ లేదు, డబ్బులు లేవు. కాలేజ్ కావాలంటే నడుచుకొని వెళ్ళు, లేదంటే మానే. ఏదో మమ్మల్ని బ్రతికించడానికే కాలేజ్కి వెళ్తున్నట్టు అలా మాట్లాడతావేంటి? రేవతి కాలేజ్కి వెళ్ళి చదువుకుంటుండేది, అది చెడగొట్టావు. ఇప్పుడు నన్ను మానేమంటున్నావు. తనకి కనీసం హోటల్లో సప్లైర్ జాబ్ అయినా దొరికింది, నాకు అది దొరకదు. చదువు మానిపించేసి ఏ కొలిపెలకు పంపించాలనని ఆశ. ఏంటి మాటకి మాట ఎదురు చెప్తున్నావు? నా సంగతి తెలుసు కదా, ఒక్కటిచ్చానంటే. రేయ్ ఒరేయ్ ఏంట్రా ఆడపిల్లని కూడా చూడకుండా అలా చేయెత్తుతావు? ఒరేయ్, ఒరేయ్, వచ్చిందిరా. అత్తయ్య చాలా అలసిపోయి వచ్చాను, కొంచెం కాఫీ పెట్టిస్తారా? ఎందుకమ్మా అంత అలసిపోయింది? టిఫిన్లు కాఫీలు తాగేవాళ్ళు ఎక్కువగా వచ్చారనా? ఆ ప్లేట్లు కప్పులు కడిగి అలసిపోయావమ్మా? ఏంటత్తయ్య మీరనేది? నేనెందుకు తిన్న ప్లేట్లు కప్పులు కడుగుతాను? పని చేసేది హోటల్లో కదా, అందుకు. నేను హోటల్లో రిసెప్షనిస్ట్ని, ప్లేట్లు కప్పులతో నాకేం పని? రేవతి, నువ్వు ఇక్కడ అబద్ధం చెప్తున్నట్లు అందరికీ తెలుసు. చేసేది బేరర్ పని అయితే ఎందుకు రిసెప్షనిస్ట్ అని అబద్ధం చెప్పావు? చెప్పు రేవతి, ఎందుకు అబద్ధం చెప్పవలసి వచ్చింది? ఏంట్రా కుటుంబ గౌరవాన్ని మంటగలు వచ్చిందంతో ఆ మాటలను బతిలాంటాలను? ఏమే నీకెంత ధైర్యం ఉంటే ఇలాంటి పని చేస్తావే? మా ఇంటి ఆడపిల్ల హోటల్లో కనీసం కాఫీ తాగడానికైనా వెనక ముందు ఆడుతుంది. అలాంటి కుటుంబంలోకి వచ్చిందనివి ఏకంగా హోటల్లో సర్వర్ పని చేస్తున్నావే? ఎవరైనా ఎరిగిన వాడు చూస్తే ఏమనుకుంటారే? ఎంగిలి ప్లేట్లు కడగడానికి కోడల్ని ఎంత బాగా పంపించామని నలుగురు నవ్వుకోరు. మా వాడిని పెళ్లి చేసుకుని మా ఇంటికి వచ్చి నెల రోజులు కూడా గడవలేదే, అంతలోనే మమ్మల్ని ఏమార్చి మాకు అబద్ధాలు చెప్పి ఒక పని చేస్తూ ఇంకో పని అంటావా? రేపు ఏ ఏ పనులు చేస్తూ ఇంకా ఇలా ఎన్నెన్ని అబద్ధాలు ఆడతావో ఎవరికి తెలుసు? ఇదేనా మీ అమ్మా నాన్న నిన్ను పెంచిన పెంపకం? కుర్చీలో కూర్చొని చేసే పని, కాగితాలు రాసుకునే పని అని మా చెవులకు తాటాకులు కడతావా? ఇలా అబద్ధాలు చెప్పడానికి నీకు మనసెలా ఒప్పిందే? అయినా నిన్ననాల్సిన పనేముందే? అబద్ధాలు ఆటో నీకేమైనా కొత్త? కన్నవాళ్ళకే అబద్ధం చెప్పి మోసం చేసిందానివే నువ్వు. తల్లిదండ్రులు నమ్మించి కళ్యాణ మండపం దాకా రప్పించి ఆత్మహత్య చేసుకున్నానని బెదిరించి నా కొడుకునే లేపుపోయిందానివి కదవే నువ్వు. అందుకే అంటారా పెద్దలు, ముందు జాతకాలు చూసి ఆ తర్వాత పెళ్లిళ్ళు చేయాలని. అదే చేసుంటే ఇలా జరుగుండేదా? వద్దు వద్దు అని నెత్తి నోరు బాతుకున్నాను, వెళ్ళలేదు. నువ్వే కాదు, ఇదిగో నేను కూడా వెళ్ళలేదు. పిల్ల చూడడానికి అందంగా ఉంది, డబ్బుంది అని ఆశపడి వెంటబడి మరీ పెళ్లి చేసుకున్నావు. అందుకే అది లెక్క లేకుండా ప్రవర్తిస్తుంది. చాలే ఆపండి. ఏదో వయసులో పెద్దవారు అత్తగారు కదా అని ఊరుకుంటుంటే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకుని నేను మీకు చేసిన అన్యాయం ఏంటి? నా వల్ల మీకు పోయిన కుటుంబ గౌరవం ఏంటి? హోటల్లో పనిచేయడం అంత పరువు తక్కువ పనా? కష్టపడి చేసే ఏ పని పరువు పోయేది కాదు, విలువ తక్కువైంది కాదు. ఏ పని చేయకుండా కూర్చొని తినడం పరువు తక్కువ, విలువ తక్కువ. అయ్యో 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 అయ్యో, ఒరే వాసు, చూసావంట నీ పెళ్ళం ఏమంటుందో? నేను పని పాట లేకుండా ఊరికే కూర్చొని తింటున్నానంట. నేను మిమ్మల్ని అనలేదు, అనాల్సిన వాళ్ళని అన్నాను. అయినా ఏదో పరువు గౌరవం అంటున్నారు, అసలు ఈ ఇంట్లో అవి ఉన్నాయా? ఉన్న ఇల్లు అయితే ఒక్కసారి వంటింట్లోకి వెళ్ళి చూడండి, ఏముందో తెలుస్తుంది. ఉప్పు, పప్పు, కారం, చింతపండు ఏదైనా ఏదైనా ఒకటి ఉందా? ఇంతకాలం గోపి బావ సంపాదించి పెట్టారు, శుభ్రంగా తిన్నారు. ఇప్పుడు ఆయన వేరే కాపురం పెట్టారు, ఇక్కడ అన్ని నీల్, టోటల్ గా ఖాళీ. పైకి మాత్రం గౌరవం చెప్పుకోవడం తప్ప. అసలు వాసు బాధ్యత గల మనిషిగా, ఈ ఇంటి మొగాడిగా 4 రూపాయలు సంపాదించి సంసారం నడిపిస్తే నేను బయటికి వెళ్లాల్సిన పనే ఉంది.
ఇక మీదట నన్ను కానీ నా ముందు మీకు లేని గౌరవం గురించి మాట్లాడకండి. మా అమ్మా నాన్న నన్ను చాలా గొప్పగా పెంచారు. నా నడక గురించి కానీ మా కుటుంబం గురించి కానీ తప్పుగా ఒక్క మాట మాట్లాడినా సహించేది లేదు. ఇదిగోండి, తీసుకోండి. శబాష్, సరైన పులిపిల్ల ఇంట్లో అడుగు పెట్టిందే. ఎందుకే భాగ్యం, అనవసరంగా కురుపు గెలికి పుండు చేసుకుంటావు. కోడళ్ళందరూ తలకాయ ఉంచుకునే వాళ్ళు ఉండరు. నోరు మూసుకోవయ్యా, సందు దొరికితే చాలు రెచ్చిపోతావు. తెరవటం కాదే, ఇంకా తెరుస్తా. ఏరా, నీ పెళ్ళవాన్ని మాట్లాడుతుంటే గుడ్లప్పగించి వేడుకు చూసావే కానీ నోరు పోయని ఒక మాట కూడా అల్లకపోయావరా అసలు నిన్ను. నువ్వు ఉండమ్మా, నీ మాట నీదే గాని ఎవ్వరిని గమనించు. నా పాటికి నేను దాని మాటలకు ఎలా సమాధానం చెప్పాలి, దాని నోరు ఎలా ముయించాలని ఆలోచిస్తుంటే నువ్వేంటి నన్నంటావు? సంపాదిస్తున్న పొగరుతోనే కదా అది అలా మాట్లాడింది. ఈ డబ్బులు ఎలాగూ? ఈ డబ్బులు తీసుకెళ్లి దాని మొహాన్ని ఇసిరేసి ఏం చేస్తానో చూడు. రావతే రావతే. ఆహాహాహా. ఇందాక మాట డ్యామేజ్, ఇప్పుడు డబ్బులు డ్యామేజ్. ఏంటి, మీ అమ్మ పంచాయతీ అయిపోయింది, ఇప్పుడు నువ్వు గొడవ పెట్టుకోవడానికి వచ్చావా? నా గురించి నా కుటుంబం గురించి ఎలా మాట్లాడిందో విన్నావు కదా. నేను మా ఇంట్లో ఎలా ఉన్నానో ఎలా పెరిగానో నీకు తెలుసు కదా. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నాకు ఇదంతా శిక్ష. మై డియర్ రేవతి, ప్లీజ్ కూర్చో రేవతి. కూర్చో, కూర్చోమన్నానా? మై డియర్ రేవతి, నేను వచ్చింది నీతో గొడవ పడ్డానికి కాదు, ఓదార్చడానికి. నిన్ను ఓదార్చడానికే డియర్. మా అమ్మ అన్న మాటలు నాకు చాలా బాధ కలిగించాయి. ఆమె చాలా కోపం వచ్చింది. కానీ ఏం చేస్తాం చెప్పు, కన్న తల్లి కదా. పాపం నా కోసం వాడితో గొడవ పడి వాడిని వేరేగా చేసేసింది. ఇప్పుడు నేను కూడా గొడవ పడితే ఆమె మనసు బాధపడదా చెప్పు? అందుకే నిన్ను సపోర్ట్ చేస్తూ మాట్లాడలేకపోయాను. అలసిపోయి వచ్చాను, కాఫీ ఇవ్వండి అత్తయ్య అని రాగానే అడిగావు కదా. లేకు, అలా బయటికి వెళ్ళి మంచి ఫిల్టర్ కాఫీ తాగేసొద్దాం. నేనేం రాను. వాట్ రేవతి, వై యువర్ ఫీలింగ్ సో బ్యాడ్? నో టెన్షన్స్, కూల్. ఐ సే కూల్. అయినా ఈ పని కాకపోతే వేరే పని చూసుకుందాం. ఇక నేను ఏ పని చేయను. ఏంటిది ఇలా అనేసి ఆటం బాంబు పేల్చింది? దీనికి ఎలాగైనా మైండ్ వాష్ చేసి ఎంకరేజ్ చేసి జాబ్కి పంపాలి. ఆహా, అది కాదు రేవతి. మా అమ్మ ఏదో అన్నదని అలాగే ఆలోచించుకుంటూ ఇంట్లోనే ఉంటావా? నువ్వు ఇంట్లో కూర్చొని ఉండిపోతే నేనే నేను జాబ్కి వెళ్ళనివ్వకుండా నీ ఫ్రీడమ్ని కాదని బలవంతంగా ఆపేసినట్టు అవుతుంది. మా అమ్మంటే చదువు సంజ లేదు, జనరల్ నాలెడ్జ్ లేదు, ఏదో తప్పు నామోషి అనుకుందే అనేసింది. ఆమె మాటలు పట్టించుకొని ఇలా డెసిషన్ తీసుకోకు. డోంట్ ఫీల్, టెన్షన్ పడొద్దు. నువ్వు ముందు రిలాక్స్గా. నేనేం టెన్షన్ పడట్లేదు, డెసిషన్స్ తీసుకోవట్లేదు. ఇక నుంచి ఏ జాబ్కి వెళ్ళడం కుదరదు. హోటల్లో మా నాన్న నన్ను చూశాడు, మేనేజర్కి చెప్పి నన్ను పనుల నుంచి తీయించేశాడు. ఇకపై సిటీలో నాకెక్కడ పని దొరకదు, మా నాన్న దొరకనివ్వడు. నేనెవ్వరిని పని అడిగినా ఇక ఇవ్వరు. ఓకే, వదిలే. అయినా నువ్వెందుకు దాని గురించి అంత ఆలోచిస్తావు? నువ్వే పని చేయాలా? ఈ కుటుంబాన్ని ఆదుకోవాలా? నేనున్నానుగా. అసలు ఆ బాధ్యతలన్నీ నాయి. నేను చూసుకుంటాను కదా రేవతి. అన్నట్టు నీకు ఇష్టమైన చికెన్ నూడిల్స్ తీసుకొని వస్తాను. నువ్వు రెస్ట్ తీసుకో, అనవసరంగా ఆలోచించుకో, సరేనా? రెస్ట్ తీసుకోమ్మా. బంగారు కోడి పిట్ట వచ్చనండి. ఏరా, నిన్ను కూడా మర్యాద లేకుండా దులిపేస్తుంది. ఏంటి అది దులిపేది? లోపల ఒక్కటిచ్చా, దెబ్బకి షాక్, అలా నిలబడిపోయిందంతే. అమ్మా, నువ్వు ఇంకప్పుడేం మాట్లాడకమ్మా. ఎరా, కొమ్మ తీసి కొట్టావా? మరి కొట్టకపోతే వదిలేస్తారా? మాతృదేవో భవ అన్నారు. ఇలాంటి అమ్మని తిడితే వదిలేస్తారా? నిన్న కాక మొన్న వచ్చింది, ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండని బాగా వార్నింగ్ ఇచ్చా. అమ్మా, నేను అలా హోటల్ వరకు వెళ్ళొస్తానే. హోటల్ కా ఇప్పుడు ఎందుకురా? అదేనమ్మా, ఆ హోటల్ మేనేజర్ని కలిసి నన్ను అడగకుండా అసలు ఆడవాళ్ళకి ఉద్యోగం ఇవ్వడం ఏంటి, మ్యారేజ్ అయిన లేడీస్కి జాబ్ ఇచ్చేటప్పుడు హస్బెండ్ అడిగే పని లేదా అని అడగవలసిన 4 మాటలు అడిగేసి కడిగేసి వస్తా. వస్తానమ్మా. సరేరా. ఏమిటే భాగ్యం, వాడు చెప్పిన మాటలన్నీ నమ్మేవా? అసలు లోపల ఏం జరిగిందో ఒక్కసారి ఊహించవే. నువ్వు నోరు మూసుకోవయ్యా.
వాడేంటో నాకు బాగా తెలుసు. బాగా తెలుసు. ఇలా వెనకేసుకు రావటం వల్లే నా కొడుకో అనటం వల్లే వాడికి బద్ధకం పెరిగి సోంబేరిలా తయారయ్యాడు. మంచితనానికి మారుపేరే గోపి వాడిని ఆ రోజు కొట్టిన దానికి, మనసు ఇరిచేసిన దానికి, వాడికి పెట్టిన బాధలు అన్నిటికీ అనుభవించాలిగా. అనుభవించు.